అక్క మీరు అసలు ఎక్కడికైనా బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ట్రిప్ ఎలా అనిపించింది? అందరికీ నమస్కారం. మేము రాయిపాడు గ్రామం నుంచి ఒక 36 మందిని గోవా ట్రిప్ పెట్టుకున్నాము. వారం రోజులు. ఈ వారం రోజులు కూడా చాలా చక్కగా గడిచిపోయాయి. మేము ఏమేమి చూసామో డేట్స్ వారీగా మీకు వివరించి చెప్తాను. మేము 15 రాత్రి బయలుదేరాము. తెల్లవారుజామున 16వ తారీఖు మహానంది చేరుకున్నాము. ఆ మహానంది దగ్గర అందరూ స్నానాలు చేసి టిఫిన్లు చేసిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళి చక్కగా మళ్ళీ సాయంత్రం 3 గంటలకి మంత్రాలయం చేరుకున్నాము. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామికి దర్శనం చేసుకొని అక్కడ తుంగభద్ర నది చూసాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాత్రి అంతా ప్రయాణం చేసి 17వ తారీఖు తెల్లవారుజామున 1:30కి హంపి చేరుకున్నాము. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి కట్టడాలు కానీ, వారు చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి గోపురాలు, గుళ్ళు కట్టించినటువంటి కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదనంతా కూడా మేము దర్శించాము. అక్కడ 5 గంటలకి ఆటో ఎక్కాము. అందరం ఒక 5 ఆటోలు మాట్లాడుకుని ఆటోలు ఎక్కి ఆ కట్టడాలన్నీ చూడటానికి బయలుదేరి వెళ్ళాము. వాళ్ళు కట్టించిన దేవాలయాలు కానీ, వారు నిర్మించినటువంటి కోట గోడలు కానీ, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎంత అద్భుతంగా వారు వజ్ర వైడూర్యాలు, రత్నరాసులు రాసులుగా పోసి అమ్మినటువంటి ఆ ప్రదేశాలు, మరి ఆ షాపింగ్ ఏరియా చాలా విశాలమైనటువంటి ప్రాంతం, అద్భుతంగా ఉంది. అదంతా కూడా మేము దర్శించాము. ఆ తర్వాత అక్కడ విఠల ఆలయం ఉందన్నమాట. విఠల ఆలయాన్ని మేము దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి తుంగభద్ర డ్యామ్ చూడటానికి వెళ్ళామన్నమాట. ఆ తుంగభద్ర డ్యామ్ దగ్గర కూడా ఒక వేరే బస్సు ఎక్కి వెళ్ళాము పైకి. చాలా చక్కగా డ్యామ్ చూసాము. ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యూ పాయింట్ కూడా అద్భుతంగా ఉంది. ఆ వాతావరణంగా ఆహ్లాదకరంగా ఎంతో ఎంజాయ్ చేశాము. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ 7 గంటలకల్లా గోకర్ణానికి బయలుదేరాము. 18వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకల్లా గోకర్ణానికి చేరుకున్నాము. గోకర్ణంలో అందరం చక్కగా సముద్ర స్నానం, అరేబియా సముద్రం ఉంది పక్కనే, ఆ అరేబియా సముద్రంలో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకున్నాము. ఆ గోకర్ణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు రావణాసురుడు శివుడి యొక్క ఆత్మలింగం కోసం శివుడిని ప్రార్థించాడు. అయితే శివుడు ఎంతకి దాన్ని ఇవ్వకపోయేసరికి రావణాసురుడు తన యొక్క తలలని 4-5 తలని నరుక్కోవటం మొదలుపెట్టాడు. అతని వేదన చూడలేక ఆ శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క ఆత్మలింగాన్ని ఇచ్చాడు. అయితే ఒక కండిషన్ పెడతాడనమాట, ఎక్కడ కింద పెట్టకుండా తీసుకెళ్ళమని చెప్తాడు. సరేలేమని చెప్పి తీసుకొని వెళ్తుంటే ఈ దేవతలంతా కూడా ఆత్మలింగాన్ని తీసుకెళ్తే మన అందరం కూడా చాలా ముల్లోకాలంతా కూడా చాలా గందరగోళం అయిపోతాయని ఆత్మలింగం తీసుకెళ్లకుండా చేయడం కోసం విఘ్నేశ్వరుని మారువేషంలో పంపిస్తారనమాట. పంపిస్తే అక్కడ విఘ్నేశ్వరుడు అడ్డగిస్తాడు. విఘ్నేశ్వరుడు అతనికి ఎదురవుతాడు. ఆ సమయంలో రావణాసురుడికి సంధ్య వాచుకోవడానికి ఈ యొక్క ఈ లింగాన్ని పట్టుకోమని ఆ బాలుడికి ఇస్తాడు అనమాట. ఇస్తే ఆ లింగాన్ని కింద నేను 3 సార్లు పిలుస్తాను, మోయలేని పరిస్థితిలో కింద పెడతానని చెప్తాడు. అలాగే నేను తొందరగా వస్తానని చెప్పి ఆ బాలుడికి ఇచ్చి తను అర్ఘ్యమిచ్చుకోవడానికి ఆ సముద్రానికి వెళ్తాడు రావణాసురుడు. ఆ సమయంలో ఈ విఘ్నేశ్వరుడు మారు రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు 3 సార్లు రావణ నేను కింద పెట్టేస్తున్నా, నేను మోయలేనని కేకలు పెడతాడు. నేను వస్తున్నా అనే లోపు కింద పెట్టేస్తాడు. పెట్టేస్తే ఆత్మలింగం కింద పెడితే అతనికి పై వచ్చి కోపంతో విఘ్నేశ్వరుడి తల మీద ముట్టికాయ వేస్తాడు. వేస్తే ఆయన విఘ్నేశ్వరుడి తల మీద గుంత కూడా పడుతుంది అనమాట. ఆ దేవాలయం కూడా ఉంది, విఘ్నేశ్వరుడి దేవాలయం, అది కూడా చూసాము. ఆయన ఆత్మలింగాన్ని పట్టుకొని ఎంత లాగినా సరే అది రాదన్నమాట. ఆ విధంగా అక్కడ గోకర్ణం అనే ప్రాంతంలో ఆత్మలింగం అక్కడే స్థాపించబడింది. ఆత్మలింగాన్ని ఎంతో అద్భుతంగా చక్కగా దర్శనం చేసుకున్నాము. ఆ శివయ్యని తాకాము మేమందరం కూడా. అక్కడి నుంచి మళ్ళా బయలుదేరే గోకర్ణం అంటే గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి. ఆవు చెవి రూపంలో ఉంటుంది ఆ గోకర్ణం అనే ప్రాంతం, అందుకని దానికి ఆ పేరు వచ్చింది. తర్వాత సముద్రం పైనుంచి చూస్తే కనుక ఓంకార రూపంలో ఉంటుందన్నమాట. మనం క్లియర్గా చూస్తే కొంచెం హైట్ నుంచి చూస్తే ఆ సముద్రం యొక్క బీచ్ ప్రాంతం కూడా ఓంకార రూపంలో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మేము మళ్ళా 19వ తారీఖు
18 మధ్యాహ్నానికి మురుడేశ్వరానికి వెళ్ళాము. మురుడేశ్వరం అది 18 అంతస్తులటువంటి గోపురం. అది ఆ గోపురంలో పైకెక్కి లిఫ్ట్ ఎక్కి చూసాము. ఆ మురుడేశ్వర్లో ఆ స్వామిని చూసుకున్నాక అక్కడి నుంచి అడవిలో ఉన్నటువంటి మూకాంబిక ఆలయానికి వెళ్ళాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఎంత అద్భుతంగా ఉంది. మూకాంబిక ఆలయం కూడా ఎంతో చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాక 19వ తారీఖు గోవాకి తెల్లవారుజాముకి చేరుకున్నాము. గోవాలో 450 సంవత్సరాల నాటి శబరివారి యొక్క మృతదేహాన్ని ఇప్పటికీ కూడా అలాగే భద్రపరిచారు. ఆయన మృతదేహం 12 ఏళ్ళకి ఒకసారి బయటపెడతారు. అందుకని అది చూసి ఆ శబరివారిని దర్శించుకొని అందరం కూడా భక్తితో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ బోట్ షికారుకి వెళ్ళాము. ఎంతో చక్కగా అది మండువా నదిలో బోట్ షికారు అన్నమాట. అందరికీ తలా 600 రూపాయల టికెట్. అది బోట్ షికారు చేసాము. అందులోనే డీజిల్ పెట్టి పిల్లలు ఎంజాయ్ చేశారు. చక్కగా డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేశారు. అది చేసిన తర్వాత ఆ నైట్ మళ్ళా అక్కడ స్టే అయ్యాము. గోవాలో స్టే అయ్యి 20వ తారీఖు రెండో రోజు కూడా చర్చి ఒకటి చూసాము. ఒక చర్చి చూసుకొని పంజం చర్చికి వెళ్ళాము. ఆ చర్చి బయటనే ప్రార్థన చేసుకొని మళ్ళా బీచ్కి వెళ్ళాము. కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసాము అందరం కూడా. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం గోవా నుంచి బయలుదేరి తెల్లవారుజాముకి ధర్మస్థల్కి వచ్చాము. ధర్మస్థల్లో 21వ తారీఖు వచ్చాము. అక్కడ నేత్రావతి నది ధర్మస్థల్లో శివుడి యొక్క కంటి నుంచి జాలువారినటువంటి ఒక కన్నీటి చుక్క నేత్రావతి నదిగా ప్రవహిస్తుందని పురాణ కథలు ఇతిహాసాలు మనకి చెప్తా ఉన్నాయి. ఆ నేత్రావతి నదిలో దిగి అందరం కూడా చక్కగా స్నానం ఆచరించాము. అక్కడి నుంచి ఆటోలు పెట్టుకొని ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామిని చూడటానికి వెళ్ళొచ్చాము అనమాట. అక్కడ మంజునాథేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ భోజనం చేసుకొని 2 గంటలకు బయలుదేరి కుకి వెళ్ళాము. దగ్గరలో కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రసిద్ధి. అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి బేలూరు బయలుదేరాము. అయితే అది టైము సరిపోక బేలూరు దర్శనానికి వెళ్ళలేకపోయాము. అది ఆ నైట్ అంతా ప్రయాణం చేసి తెల్లవారుజాముకి 22వ తారీఖు తెల్లవారుజామున మైసూరు చేరుకున్నాము. అక్కడ స్నానాలు ఇవన్నీ ముగించుకొని 8 గంటలకల్లా సెంట్ ఫిలోమినాస్ చర్చి చాలా ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని వందల సంవత్సరాల నాటి అద్భుతమైనటువంటి కట్టడం అనమాట. ఆ చర్చిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి పూజను కూడా మేము పూజలో పాల్గొన్నాము. అందరం కూడా అక్కడ దివ్య ప్రసాదాన్ని స్వీకరించుకొని ఆ చర్చి నుంచి మళ్ళా బయలుదేరి బయటకు వచ్చాక టిఫిన్ చేసి చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. కొండ మీద చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చాలా టైం పట్టింది. మాకు 2 గంటల టైం పట్టింది. అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత భోజనం చేసుకొని మైసూర్ ప్యాలెస్కి తీసుకెళ్లారు గైడ్ మమ్మల్ని. మైసూర్ ప్యాలెస్ చాలా అద్భుతమైనటువంటి కట్టడం. చాలా అత్యంత అద్భుతమైనటువంటి కృష్ణరాజు వాడిగారు 4 ఆయన ఈ కట్టడాన్ని కట్టించారు. ఆయన మనవాళ్ళు. అది మధ్యలో కొన్ని ఒడిదుడుగులకు లోనైందంట. యాక్చువల్గా అయితే అది మైసూర్ ప్యాలెస్, మైసూర్లో ఉందని మైసూర్ ప్యాలెస్ అన్నారు. కానీ అది అంబా ప్యాలెస్. 74 ఎకరాల స్థలంలో వీళ్ళు 4 ఎకరాల్లో మొత్తం కూడా ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. ఆ కట్టడాలు ప్రతి అణువణువు కూడా వాళ్ళ యొక్క శిల్పకళ అద్భుతంగా ఉట్టిపడతా ఉందన్నమాట. మరి అది ఎంతో అద్భుతమైనటువంటిది. ఎన్నాళ్ళ నుంచి చూడాలనుకున్నాము, కుదరలేదు. ఈ సందర్భంగా మాకు ఆ ప్యాలెస్ని దర్శించుకొని చాలా ఆనందించాము. తర్వాత ఆ ప్యాలెస్ చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి బృందావన గార్డెన్కి వచ్చాము. బృందావన గార్డెన్లో వాటర్ ఫాల్స్, వాటర్ మ్యాజిక్ దగ్గరకు వెళ్ళాము. వాటర్ ఫౌంటైన్ అవన్నీ కూడా చూసుకున్నాము. చాలా బాగుంది. డీజిల్ తోటి పిల్లలు చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఆ గార్డెన్లో కొంచెంసేపు విహరించి మేము మళ్ళీ బస్కి రాత్రి 9ంటికి బస్సు దగ్గరకు చేరుకొని టిఫిన్ చేసాము. టిఫిన్లు చేసుకొని 10 గంటలకి మళ్ళీ ఇంటికి బయలుదేరాము.
సరే కానీ కోతి పిల్ల ఉన్న గొడవ చేపించి ఏడిపించింది అక్క మిమ్మల్ని. మా వాళ్ళందరూ నన్ను కోతి అని పిలుస్తారు, అందుకని. అవునా, నిన్ను కోతి అంటారా? అందరిని గొడవ చేస్తాను ఏడిపిస్తానని చెప్పి అంటారు. నేనేమన్నా ఏడిపించానా? ఏడిపించలేదు, కానీ చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ ఎంతో చక్కగా కలుపుగోలుగా మాట్లాడుతూ మా అందరినీ ఎంతో ఉత్సాహపరిచింది విజయకి ఈ సందర్భంగా మీకు చాలా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాను. చెప్పాలక్క థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రిప్ అక్క ఇది నా లైఫ్ లో. అవునా, ఇలాంటి ట్రిప్స్ మళ్ళీ ముందు కొన్ని చేసుకుందాం మనం తప్పకుండా. చాలా ఎంజాయ్. నా పేరు విజయ. కాదు, నా పేరుతో అంకుల్ ఇస్తారు స్పాన్సర్. అంకుల్ ఇక్కడ దొరికిపోరు, మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్స్ అక్క. విజయకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మాకు కూడా ఈ విషయాలు ఎప్పుడు కూడా మేము ఎవరితో షేర్ చేయలేదు, ఏ వీడియోతో కూడా. ఇదే ఫస్ట్ టైం మేము కూడా చెప్పడం. ఏవైనా తెలియక పొరపాట్ల తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. సహృదయంతో అర్థం చేసుకుని సరిదిద్దుకొని చూడండి. ఫస్ట్ ఈ వీడియో పెట్టిన తర్వాత మిగిలిన పెడతాను, అందరు చూడండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.